దళితుడి హత్యపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు జనసేన. విశాఖ నడిబొడ్డులో రెల్లి కులానికి చెందిన దళితుడి హత్యపై ఎన్డీఏ కూటమికి చెందిన పార్టీలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయనున్నట్లు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తెలిపారు. విశాఖ నగర టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్కు చిత్తశుద్ది ఉంటే దళితుడిని హత్య చేసిన వైసీపీ నాయకులను ఏ విధంగా శిక్షిస్తారో చెప్పాలన్నారు. జగన్ రెడ్డి దళిత ద్రోహిగా మిగిలిపోతాడని విమర్శించారు. అలాగే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి 1,00,000, 2,00,000 తన దొరికినంత దొరికి ఎలాగైతే తనకు వెసులుబాటు ఉంటుందో ఆ విధంగా అమరును ఉపయోగించుకొని తను ఒక 2 కోట్ల రూపాయల వరకు తన ద్వారా తెప్పించుకొని సంవత్సరాల తరబడి ఆ ఉద్యోగాలు లేవు, సరే ఉద్యోగాలు లేవు కదా మా డబ్బులను మాకు ఇవ్వండి అని చెప్పని ఒత్తిడి తెచ్చారు కుటుంబ సభ్యులు, అమరు, అలాగే అమరుకి డబ్బులు కట్టిన వాళ్ళు, వీళ్ళందరూ కూడాను. మరి ఆ యొక్క ప్రయత్నంలో దపదపాలుగా కొంత డబ్బులు తను ఇవ్వడం జరిగింది. ఆ మిగిలిన అమౌంట్ని వాళ్ళు గత 3 నెలలుగా కుటుంబ సభ్యులు అందరూ కూడా వాళ్ళ వాయిస్ ద్వారా కూడా మీరు విందురు కానీ వాళ్ళు తనకి డైరెక్ట్గా ఫోన్ చేసి, అమ్మ అమరుకి చాలా ఇబ్బంది అవుతుంది, మా కుటుంబంలో చాలా గొడవలు వస్తున్నాయి, మరి అందరూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఎంతకని అప్పులు చేసి మేము డబ్బులు ఇస్తాము, మా డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పని అడగ్గా ఇస్తానని చెప్పి కొంత ఇచ్చి ఈ చనిపోయే రోజు తను ఏం చేసిందంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఫోన్ చేసి నేను ఈరోజు సెటిల్మెంట్ చేసేస్తాను అమౌంట్ అని చెప్పింది. ఆ యొక్క సెటిల్మెంట్ పరిస్థితుల్లోనే తనని పిలిపించుకొని అది కిరాతంగా తన్ని 12 మంది వ్యక్తులు, తను అలాగే తన భర్త అయినటువంటి మీసాల బాలకృష్ణ, అలాగే కూరబల్లి జ్యోతి కిరణ్, దాసర జగదీష్, అలాగే కడవల భరద్వాజ్, సీశెట్టి నాగభరణి, అలాగే కందుకూరు వేణు, అలాగే కందుకూరు ప్రశాంత్, అయిత అప్పలరాజు, జయంతి లక్ష్మీకాంత్, అలాగే సుధీర్ రూపేష్ అని 2 మైనర్స్తో కలిపి మొత్తం 12 మంది అతి దారుణంగా హత్య చేశారు. అలాగే అది హత్య చేసి తన వెహికల్ని కూడా తగలబెట్టారు. మరి తన్ని ఆల్రెడీ అవుట్సోర్సింగ్ పోలీసులు మన ఇక్కడ అవుట్ పోస్ట్ దగ్గర, అడిమరు అవుట్ పోస్ట్ దగ్గర చంపేసి తీసుకొస్తుండగా ఆ రోజు వాళ్ళు చెక్ చేశారు. చెక్ చేస్తే ఇతనికి కడుపులో నొప్పి అని చెప్పి తీసుకొచ్చి మన ఏదైతే సెంట్రల్ జైలు దగ్గర కృష్ణాపురం శ్మశాన వాటిక ఉందో ఆ శ్మశాన వాటిక దగ్గర ఆ కాలువలో పడవేశారు. మళ్ళీ తను అక్కడ కదలగా తన మీద బండరాళ్ళు, అంటే అతి దారుణంగా మొత్తం బండరాళ్ళు వేసి మొత్తం చితక్ కొట్టేశారు మనిషిని. మొత్తం అసలు ఏ అవయవం కూడా క్లారిటీ లేకుండా చితక్ కొట్టేసి అక్కడ పడేసి అది దారుణంగా చంపేశారు. మరి మనం అడవుల్లో లేము, మనం అందరం ఊళ్ళలోనే ఉన్నాం. మరి ఇలాంటి అరాచకాలు ఆడవాళ్ళు ఎంతోమంది ముఖ్యులు ఉన్నారు, వాళ్ళందరికీ నా జోహార్లు. కానీ అలాంటి ఆడవాళ్ళకే మచ్చ తెచ్చిన ఈ విజయలక్ష్మిని పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా విడిచిపెట్టారనే మా ఆవేదన. ఎన్నో రోజులుగా ఆ చనిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు మా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నాం. ఎందుకంటే మా ట్రస్ట్ ద్వారా ఉన్న కుర్రవాళ్ళని కాపాడుకోలేని దుస్థితిలో మేము ఉండటం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఒక యాక్టివ్గా ఉన్న కుర్రాడు, కొన్ని వేల మందికి సహాయం చేసే కుర్రాడు, అలాంటి వ్యక్తిని చంపేస్తే నేను ఎంతోమంది పెద్దలకు మొరపెట్టుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇదిగో అరెస్ట్ చేస్తున్నాం, అదిగో అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పారు. మరి వాళ్ళ కుటుంబ ఆవేదన మీకు ఎవరికి అర్థం కాదా? అసలు అతనికి ఈ అమర్ అనే వ్యక్తికి 2 భార్యలు, మరి 4 పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు ఉన్నారు. 28 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు. కలెక్టర్ మల్లికార్జున. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించి 82 ఘటనల్లో కేసులు నమోదు చేశామని, నిబంధనలు అతిక్రమించిన 71 మంది ఉద్యోగులపై చర్యలు తీసుకున్నామని, 28 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున తెలిపారు. ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలో రాజకీయ పార్టీలపై 54 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని, సాధారణ పౌరుల కేసుల్లో 61 కేసుల్లో 57 కేసులు పరిష్కరించామని తెలిపారు. జెంట్స్ ఉన్నారు, అలాగే 20 మంది
ఉమెన్ క్యాండిడేట్స్ మనకి కంపీట్ చేస్తున్నారు. అంటే బోత్ పార్లమెంటు అసెంబ్లీ కలిపి ఆ లెక్క అది. అలాగే మనకి మీ అందరికీ తెలుసు, మనకి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి సుమారుగా 20 లక్షల మంది ఓటర్లు మనకు కలరు. అలాగే విశాఖపట్నం పార్లమెంటు కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి తీసుకుంటే మనకు ఎస్కోట్ యాడ్ అవుతుంది. సో దాని పరిధిలో మనకి మొత్తం కలుపుకుంటే మనకు 18,70,000 ఓట్లు మనకి దాంట్లో రావడం జరుగుతుంది. సో మనకి నామినేషన్స్ తర్వాత ఇప్పుడు మనము ఈరోజు అబ్జర్వర్ గారి సమక్షంలో సెకండ్ ర్యాండమైజేషన్ ఆఫ్ ది పోలింగ్ పర్సన్ ఈరోజు చేసుకోవడం జరిగింది. అలాగే సెకండ్ ర్యాండమైజేషన్ ఆఫ్ ది మైక్రో అబ్జర్వర్స్ కూడా మనం ఇప్పుడు చేసుకోవడం జరిగింది. సో మనకి ఈ రోజు నుంచి ఎవ్రీ డే కూడా చాలా ఛాలెంజింగ్ అండ్ కంటిన్యూస్ యాక్టివిటీస్ జరుగుతుంది. సో హోమ్ ఓటింగ్కు సంబంధించి మీకు అంతకుముందు కూడా మనం పత్రికల్లో అలాగే మీడియా కూడా ఇచ్చిన సమాచారం మేరకు మనకు సుమారుగా 1,523 మంది ఓటర్లు మాకు హోమ్ ఓటింగ్ కావాలని మాకు అప్లికేషన్ ఇచ్చుకోవడం జరిగింది. సో అంటే మేము బిఎల్ఓని పంపించి అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మాకు ఈ లెటర్ 1,520 మంది నుంచి మనకి రిప్లై రావడం జరిగింది. సో దాని తాలూకా మనకి మే 7, 8 మనకు ఫస్ట్ రౌండ్ ఆఫ్ హోమ్ విజిట్ మేము చేస్తాం. ఒకవేళ 7, 8 తారీఖులో మేము వెళ్ళినప్పుడు ఎవరైనా లేకపోతే డోర్ లాక్ అయినా ఏదైనా లేనప్పుడు మళ్ళీ 9వ తారీఖు రెండో అవకాశంగా మేము మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. సో ఒక టీంలో మనకి 7 మంది ఆఫీసర్లు ఉంటారు. ఇందులో మనకి ఒక బిఎల్ఓతో పాటు ఒక గెస్ట్ ఆఫీసరు, తర్వాత ఇండివిజువల్ ఇంకు పెట్టే ఒక అధికారి, అలాగే మార్కెట్ కాపీ పట్టుకుంటున్న అధికారి, అలాగే ఒక పోలీస్ అధికారి, వీడియోగ్రాఫరు మరియు మైక్రో అబ్జర్వర్. స్థూలంగా చూస్తే 7 మంది టీం మనకు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అలాగే మనకు ముందే మనం ఏ రూట్లో వెళ్తున్నామని కూడా మనకు అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలాగే అక్కడ ఏజెంట్స్ అక్కడ సహకారంతో టోటల్ ట్రాన్స్పరెంట్గా మనం ఈ హోమ్ ఓటింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అలాగే మనకి పోస్టల్ బ్యాలెట్ సంబంధించి చూసుకుంటే మనకు ఈ జిల్లాలోనే ఓటు హక్కు ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఎన్నికల విధుల్లో ఉంటున్నారో వారు సుమారుగా మనకు 11,220 మంది మనకు ఫామ్ 12ని మనకి వాళ్ళు సైన్ చేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ జిల్లాలో ఎన్నికల విధిలో వింటూ ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగిన వాళ్ళు మనకు సుమారుగా 5,626 మంది కూడా మనకి ఫామ్ 12ని ఫిల్ చేసి మనకి ఇవ్వడం జరిగింది. సో మనకు ఈ జిల్లాలో ఓటు హక్కున్న విధుల్లో ఉంటున్న ఎంప్లాయీస్ తాలూకా మనకి ఓటింగ్ వచ్చేసి 5, 6, 7 మనకి ఏయూ యూనివర్సిటీలో మనకి ఫెసిలిటేషన్ సెంటర్స్ పెట్టడం జరిగింది. సో ప్రతి కాన్స్టిట్యుయెన్సీ తాలూకా ఒక ఫెసిలిటేషన్ సెంటర్ మీకు పెట్టడం జరిగింది. సో అది ఆల్రెడీ మనము అనౌన్స్ కూడా చేశాము. సో ఆ రోజు వాళ్ళకి సెకండ్ ట్రైనింగ్ అవ్వగానే సాయంత్రం ఫెసిలిటేషన్ సెంటర్కి వచ్చి అక్కడ వాళ్ళు 5th, 6th, 7th ఈ డేట్స్లో మనకు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. అందులో మేజర్గా మనకి పీఓకి, ఏపీఓకి 5th, 6th అని పెట్టుకోవడం జరిగింది. అలాగే ఓపీఓకి 7th అని పెట్టుకోవడం జరిగింది. అలాగే పోలీస్ డిపార్ట్మెంటు, ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంటు, ఇతరత్ర ఎవరైతే ఎసెన్షియల్ సర్వీసెస్ ఉన్నాయో వాటి తాలూకా 7th, 8th మనకు ఈ అక్కడ ఫెసిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ మాకు అందించి కోటల్ సెక్రటరీ ద్వారా మాకు అక్కడ అందించడం జరుగుతుంది. ఇది పోస్టల్ బ్యాలెట్ తాలూకా ఓటింగ్ డేట్స్ మీకు చెప్పి 1000 మందిని మీ ఆటోల్లో తీసుకుని వెళ్ళి ఉరి తీసుకొని చచ్చిపోయారు 1,000 లక్షల మంది. ఆ ఫ్యాన్ కొత్త సైకిల్ యాక్సిడెంట్ అయి చనిపోయారు 100,000 మంది, లక్షల మంది. సైకిల్ తుప్పు సైకిల్ మరొతో మన చెవులో పువ్వెక్కిన బీజేపీ వాళ్ళు అసలే వద్దు. బీజేపీకి బానిసలైన జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మనకొద్దు. అది మీరు ఒక్కొక్కరు రోజుకి 100 మంది మీలో బూత్ కమిటీలు ఎవరెవరు బూత్ కమిటీలు ఉంటారు చెప్పండి. బూత్ కమిటీలు
ఈ నెంబర్ తీసుకోండి. ఒక నెంబర్ కావాలి. బూత్ కమిటీలు ఇప్పుడు బూత్ కమిటీలు చూసారా? రాసిన వాళ్ళు లేరు, అందరూ హీరోలే. నేను తప్ప ఒక్కడు రాసిన లేరు. రవికుమార్, సుధాకర్ ఎవరు రాస్తారు పేర్లు? ఇదో ఇలాగా అనిల్ చూడండి. బూత్ కమిటీల్లో బూత్ కమిటీలో ఉంటానన్నవారు అనిల్కి ఇవ్వండి. ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఇప్పుడే ఇవ్వండి. రేపే మిమ్మల్ని పిలుస్తారు. తాజువాకలో ఎమ్మెల్యేగా, విశాఖపట్నంలో ఎంపీగా నేను పోటీ చేస్తున్నాను. ఒక్క ఓటు తెలుగుదేశం కేకండి. ఈసారి చంద్రబాబు నాయుడు గారు నా మిత్రుడే ఒకప్పుడు, కానీ ముసలైపోయాడు. ఎందుకు ఈ రాజకీయం? వాళ్ళ కొడుకు లోకేష్కి ఏమీ రావు. మనకి వాళ్ళ తోడల్లునే మారుతుంది. చూడు, అవన్నీ తెలిసే ఆలకించు. భరతాట చూడు, భరతాట 1000 కోట్లు మీకు పంచుతాడట నన్ను ఓడించడానికి. నన్ను ఓడించగలరా? భరత్కి ఇంత డబ్బులు ఇచ్చాడు. 1 లక్ష రూపాయలు ఓటుకి. వార్డు మెంబర్లకి 1,00,00,000 రూపాయలు ఇచ్చాడట. అక్కడ కేసీఆర్ అలాగే ఇచ్చాడు, ఓడిపోయాడు. భరత్ నన్ను ఓడించగలరా? బొత్స ఝాన్సీ ఆవిడ ఎవరో మీకు తెలియదు ఎందుకు. జగన్ తరపున నిలబడింది. నిలబెడితే కూర్చోలేదు, కూర్చుంటే నిలబడి మాట్లాడితే పడిపోద్ది. అమ్మా బొత్స ఝాన్సీ, నా చెల్లివే కదా, నువ్వు రెస్ట్ తీసుకో. నీకెందుకు రాజకీయాలు? నీకు మీ ఆయనకి రూపాయలు అయినప్పుడు నేను డబ్బులు ఇచ్చాను 30 సంవత్సరాల కిందట. ఇప్పుడు మీరు కుటుంబంలో విజయనగరం అంతా దోచుకున్నారు. మా వైజాగ్ దోచుకోవడానికి మీరు ఎందుకు రావాలి? కనుక మీకు బొత్స ఝాన్సీ కావాలా? భరత్ కావాలా? పార్లమెంటు వణికిపోతే మోదీ గారు నా మిత్రులే. మోదీ గారు నాకు పూజలు చేస్తారు తెలుసా? సార్లు కప్పుతారు, నా ఆశీర్వాదాలు తీసుకుంటారు. స్టీల్ ప్లాంట్ అమ్మకుంటా నేను ఒక్కనే ఆపా. ఇప్పుడు ఏప్రిల్ 25, ఇవాళ 30, 5 రోజులు స్టీల్ ప్లాంట్ 5 రోజుల క్రిందట. అందుకే నా సహోదరి తులసి కిందకి దిగమంటుంది. నేను దిగుతాను, మీ ఊర్లన్నీ తిరుగుతాం. మీరందరూ అనిల్కి ఫోన్ నెంబర్ ఇస్తున్నారా? ఈ నెంబర్ రాసుకోండి, మీరు కూడా రికార్డ్ చేసుకోండి. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడాలనుకుంటున్నాను అని చెప్పాడు. ఎందుకన్నా వైసీపీ నుంచి ఎందుకు వచ్చారు అని అడిగాను. అడిగితే 5 సంవత్సరాలు అయిపోయింది తల్లి, ఒక్కటంటే ఒక్క సాయం కూడా నా ప్రజలకు నేను చేసుకోలేకపోయాను. నాకు అధికారం ఉంది, నన్ను ఎమ్మెల్యేని చేశారు. ఇక ప్రజల కోసం పనికి రాని అధికారం దేనికమ్మా? నేను మళ్ళీ అదే పార్టీలో నిలబడి అదే పార్టీలో గెలిచినా మళ్ళీ 5 సంవత్సరాలు నన్ను ఏ పని చేసుకొనివ్వరు. ఎందుకు నిలబడాలి ఆ పార్టీలో నుంచి? నేను ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు. ఇక్కడ పనులు జరగట్లేదని, ఇక్కడ రోడ్లు అవసరం ఉందని, ఇక్కడ నది వల్ల ఎంతో మంది వరద పొంగిపోతుందని అది కట్టించమని ఈ పనులన్నీ అడగడానికి నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని అపాయింట్మెంట్లు అడిగినా ఒక్కసారి కూడా నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు తల్లి. మళ్ళీ ప్రజలకు మేలు చేసే ఉద్దేశం వాళ్ళకు ఉందని ఎలా అనుకోవాలి? మళ్ళీ అదే పార్టీ నుంచి పోటీ చేస్తే నాకు అధికారం వచ్చినా, నేను గెలిచినా ప్రజలకు మేలు చేయాలి అన్న నమ్మకం నాకే లేదు అన్నాడు. ఇలా ఉంది దళితులు. నేను దళితుణ్ణి అని కూడా చెప్పాడు. అమ్మా దళితులకు న్యాయం లేదు వైసీపీ సర్కారులో అని చెప్పారు. ఈరోజు దళితుల్ని చంపేసి డోర్ డెలివరీ ఇచ్చిన వాళ్లకు మళ్ళీ అధికారం ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. పక్కన దళితుణ్ణి గుండు గీసి దాంట్లో శిక్ష పడితే అలాంటి వాళ్ళను మళ్ళీ
బరిలో దింపారు జగన్మోహన్ రెడ్డి గారు. దళితులంటే లెక్కలేదు, ఎక్కడ చూసినా రౌడీ రాజకీయం, ఎక్కడ చూసినా గుండా రాజకీయం, ఇదేది సరిపోలేదన్నట్టు హత్య రాజకీయాలు కూడా. సొంత చిన్నాననే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారిని పక్కన పెట్టుకొని తిరగడమే కాకుండా మళ్ళీ ఆయనకే టికెట్ ఇచ్చారు. మరి ఏం చెప్పాలి? దళితకు న్యాయం ఉందా? అన్యాయం కోరే వాళ్లకు న్యాయం జరుగుతుందా? ఎందుకేయాలి వీళ్ళకు ఓట్లు? ఒక్కసారి ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పని నాయకుడు, మడమ తిప్పని నాయకుడు. మరి ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే ఎలా ఉండాలి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. 5 సంవత్సరాల క్రితం పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా లేదా? ఏమా చెప్పారా? అయిందా తల్లి? మద్యపాన నిషేధం అయిందా? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను వచ్చి ఓట్లు కూడా అడగనన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అయిందన్నా మద్యపాన నిషేధం? ఈరోజు మద్యపాన నిషేధం అవ్వకపోగా సర్కారే మద్యం అమ్ముతుంది కదా. వాళ్ళు ఏది అమ్ముతే అదే కొనాలట, ఎంత కమ్ముతే అంతకే కొనాలట. వీళ్ళమ్మే నాసి రకం మందు ఇక ఎక్కడా లేదు ప్రపంచంలో, ఇక్కడ మాత్రమే ఉంది. భూమట, భూమట, స్పెషల్ స్టేటస్ అట, డిఎస్సి అట, క్యాపిటల్ అట. ఇవి ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయా అన్నా? ఎక్కడైనా ఉన్నాయా? ఇక్కడ మాత్రమే ఉన్నాయి, ఇక్కడ మాత్రమే ఉన్నాయి. ఈ నాసి రకం మందు, ఈ కల్తీ మందు తాగి మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ చచ్చిపోతున్నారు. లివర్లు, కిడ్నీలు చెడిపోయి. ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఒక్క హెల్త్ చెక్ అయినా ఉందా? అసలు ఇది కల్తీనా మంచిదా? మీకు 5 సంవత్సరాలకి మీరు తిరగబడే సమయం ఒకటి వస్తుంది. 13 రోజుల ఎన్నికలు. మే 13కి ఎన్నికలు వచ్చేస్తాయి. మే 13న మీరు ఏం చేయాలి? మీ భవిష్యత్తును మీరు నిర్ణయించుకోవాలి. నా మనసులో ఒకటే మాట ఉంది. గజేంద్ర సింగ్ షెకావత్ గారు చెప్పినప్పుడు పోలవరం ప్రాజెక్ట్ని కింద మీద పడి అందరూ కలిస్తే పూర్తి చేసేయచ్చు. కానీ మోస్ట్ ఛాలెంజింగ్, ప్రాక్టికల్ గా చెప్తున్నా, ఛాలెంజ్ ఏంటంటే ఆర్ఆర్ ప్యాకేజీ ఛాలెంజ్. 33,000 కోట్లు తీసుకురావడమే ఛాలెంజ్. ముందుగా ఏం చేయాలి? ఈ రాష్ట్రంలో 40,000 కోట్లు, 41,000 కోట్లు కరప్షన్ చేసిన వ్యక్తుల్ని ముందు బుక్ చేయాలి. కేసుల మీద వాళ్ళని బుక్ చేయాలి. ఈ రాష్ట్రంలో పొలిటికల్ కరప్షన్ ఆపాలి మొట్టమొదటిగా. ఇది రాష్ట్రం అందరికీ ప్రయోజనకారి కాబట్టి నేను వెళ్ళి నరేంద్ర మోదీ గారిని ఒకటే అడుగుతాను. ఒకటి, మీరు కొంత ఆర్ఆర్ ప్యాకేజీకి మీరు సహాయం చేయండి. R&R ప్యాకేజ్కి 5 కోట్ల మంది ప్రజలకి, పోలవరం 5 కోట్ల మంది ప్రజలకి బెనిఫిట్ అయ్యే ప్రాజెక్టు కోసం 1,60,000 మంది గిరిజనులు, గిరిజనేతరులు నలిగిపోయారు. వారికి ఎలా నిలబడాలి? ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఈ ప్రాంతంలో ప్రైమరీ హెల్త్ కేర్ బాగుండాలి, హాస్పిటల్స్ రావాలి, యువతకు ఉపాధి అవకాశాలు రావాలి, పరిశ్రమలు రావాలి, ఉద్యోగ అవకాశాలు మెరుగవ్వాలి. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాలంటే మీకు ట్రైనింగ్ సెంటర్స్ కావాలి. ఇవన్నీ కావాలంటే నేను కూటమి ప్రభుత్వం తరపు నుంచి చంద్రబాబు గారికి కూడా ఇదే సభ నుంచి నేను విన్నపం చేస్తున్నా. పుట్ట మహేష్ యాదవ్ గారిని కూడా, ఇక్కడున్న తెలుగుదేశం నాయకులందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. 5 కోట్ల మందికి ఉపయోగపడే ప్రాజెక్టు కాబట్టి మనందరి బాధ్యత 33,000 కోట్లని కేంద్రం కొంత సహాయం చేయమని చెప్దాం. నేను ప్రధానమంత్రి గారిని ఆర్థిస్తాను, అభ్యర్థిస్తాను. నేను స్పెషల్ సెస్ పెట్టాలి. నిజంగా పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలంటే ఎవరిదో జగన్ చేసిన దోపిడీకి 41,000 కోట్లు జగన్ చేసిన దోపిడీకి, మధ్యంలో 40,000 కోట్లు ఇసుకలో చేసిన దోపిడీకి ఎవరు కట్టాలి? బాధ్యత 5 కోట్ల మంది ప్రజలు కట్టాలి. దాంట్లో ముందస్తుగా నేను చెప్తున్నాను,
ప్రభుత్వం ఏ రోజైనా సరే కూటమి ప్రభుత్వం రాగానే నేను, చంద్రబాబు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, మిగతా చాలా పెద్ద నాయకులు అందరూ ఉన్నారు. నేనైతే ఇంకా ఎమ్మెల్యేగా కూడా చేయని నాయకుడిని. మీ అందరి ఆశీస్సులు మీకు దీవెన్లు పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో గెలవబోతా ఉన్నాం. పోలవరం గళ వినిపిస్తాం. పోలవరం కోసం నేను సభలో గొంతెత్తుతా. మన చిర్రి బాలరాజు గారు కాదంటారు, కరాడు రాంబాబు గారు, జనసేన బాలరాజు గారు అంటా ఉన్నారు. నేను ఇద్దరం కలిసి పుట్టా మహేష్ గారు పార్లమెంట్లో, పుట్టా మహేష్ యాదవ్ గారు పార్లమెంట్లో మాట్లాడతారు. నేను మన అసెంబ్లీలో మాట్లాడతాం. 5 కోట్ల మంది ప్రజలకి ఒకటే విన్నవించుకుంటాం. కేంద్రంలో ప్రధానమంత్రి గారికి నేను విన్నవించుకుంటా వ్యక్తిగతంగా, పార్టీ పరంగా. ప్రధానమంత్రి గారు నేను చెప్తా, నేను దీనికి పరిష్కారం ఏంటి? 33,000 కోట్ల పైచిలకు R&R ప్యాకేజీకి పరిష్కారం ఏంటి? ప్రతి ఆంధ్రుడు ఈ బాధ్యత మొయ్యాలి, తప్పదు. దానికి వంతుగా మీరు గనక పోలవరం R&R సెస్ ఒకటి విధిస్తే తప్ప, ఎందుకంటే 60 రూపాయల మందు, 60 రూపాయల కోట ఉండే మందు 200 రూపాయలకి మనం కొంటున్నప్పుడు ఒక్క సంవత్సరం అందరం ప్రాజెక్టులు కానీ కాదు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా కూడా మార్చిన అభినవ భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. ఈనాడు చూస్తున్నాం పరిస్థితి. ఇప్పుడు ఇక్కడికి ఇవాటి పరిస్థితికి వద్దాం. ఇవాళ చూస్తున్నాం మనం, ఇంతేలే అంటాం, ఇంతేలే పేదల గుండెలు కన్నీళ్లు నిండిన కుండలు. శ్మశాన శశికాంతిలో చలిబారిన వెలి రాబండలు. ఇంతేలే పేదల కళ్ళు వినమ్రలు వితల ప్రణమ్ములు. తుఫానుకు తడిసిన గోమాత చెమ్మ కళ్ళు. ఇంతేలే పేద బ్రతుకులు తిరిపెబరుగుడు పిరికెడు మెతుకులు. తెలివారని ఒక దీర్ఘ వ్యధలో తల పగిలిన తలుపుల గతుకులు. ఈనాడు మన తెలుగు ప్రజలది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలది చూస్తున్నాం మనం. ఆనాడు ఎంతో విప్లవం తీసుకొచ్చి గౌతమి విభూత శాతకర్ణి అయితే ఎలాగో మన ఉనికిని కాపాడాడో, ఎలా మన ఉనికిని చాటాడో, అలాగే ఆయన రామారావు గారు మన తెలుగు జాతిని ఉనికిని నిలిపాడాయన, కాపాడాడాయన. అంతవరకు తమిళులుగా పిలువబడే మనల్ని కాదు, ఒక జాతి, తెలుగు జాతి అంటూ ఒకటి ఉంది అని దేశానికి తెలియజేస్తే చంద్రబాబు నాయుడు గారు తెలుగు వాళ్ళ తెలివిని పదును పెట్టి సానబెట్టి మొత్తం ప్రపంచానికి తెలియజేసేలా చేశాడు ఆయన. ఇది మన గత చరిత్ర. ఓకే, మీ అబ్బాయినానికి ఇవాళ వచ్చిన దగ్గర నుంచి కూడా పసుపు ఎక్కడ పడితే అక్కడ పసుపు పూల వర్షం. ఇక్కడేమో కింద రణ గొడధ్వని. పసుపు శుభ సూచకం. మీ యొక్క ఈ రణ గొడధ్వని కూడా శుభ సూచకం. మన రాష్ట్ర భవిత కోసం, మీ భవిత కోసం, మరియు భావి తరాల భవిత కోసం ఈ రణ గొడధ్వని చాలా అవసరం. పసుపు శుభానికి సూచకం. అలాగే పసుపు ఒక ఆనందమైన వేడుకకు ఆహ్వాన గీతం. పసుపు మన ఆరోగ్యానికి ఒక గొప్ప ఆయుర్వేద ఔషధం. అలాగే మన పసుపు అభివృద్ధికి ఒక ఎగరేసిన కేతనం. అలాగే మన పసుపు సంక్షేమానికి ఒక నిలువెత్తు రూపం. అలాగే మన పసుపు ఆత్మాభిమానానికి ఒక నిర్వచనం. అలాగే మన పసుపు ఆత్మ గౌరవానికి ఒక నిదర్శనం. అలాగే మన పసుపు మన ఆత్మవిశ్వాసానికి నిజమైన సంతకం. ఈనాడు మనం చూస్తున్నాం ఇవాళ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్య ధోరణిలో ముందుకెళ్తుందో. అసలు ప్రాణాలంటే ఒక లెక్కలేదు. ఒక అభివృద్ధి అయితే అసలు శూన్యం. అలాగే సంక్షేమం శూన్యం. ఇవాళ మనం ఎన్ని చేశాం. ఒక్క ఛాన్స్ అని. ఏంటో ఛాన్స్ అంటే
ఒకడేమో ఒకే కోడికత్తి, రెండోదేమో గొడ్డలి బాబాయ్ గొడ్డలి, మూడోదేమో ఇప్పుడు మనకు గులకరాయి.